తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని బడే భాయ్ అంటూ రాష్ట్రానికి సరిపడా నిధులు తెచ్చేలా కేంద్ర పెద్దలతో కలిసిపోతున్నారు. నాటి బారాస 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ మోదీకి సరైన గౌరవం ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోయారనే విశ్లేషణలు సర్వత్రా వినిపించాయి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరినప్పటి నుండి రేవంత్ బీజేపీతో కలిసి నడుస్తూనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలే కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు చెప్పడం విశేషం. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ కు చంద్రబాబు, రేవంత్ ఆ ఛాన్స్ ఇవ్వటం లేదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో అన్నదమ్ముల్లా కలిసి ఉంటేనే కలదు సుఖమని సీఎం చంద్రబాబు, రేవంత్ ఆలోచన చేస్తున్నారట. రాష్ట్రాలు వేరైనా మన భాష ఒకటే, మనమంతా ఒకటే అని నిరూపించే ప్రయత్నం చేయనున్నారట. కేంద్ర ప్రభుత్వ చొరవతో సీఎం రేవంత్ అభివృద్ధి బాటలో సాగుతున్నారని పొలిటికల్ పండితులు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో గత జగన్ పాలనలో రాష్ట్రంలో కళావికలమైన వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని నింపడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 ఏడాది రాష్ట్రానికి మంచి ఫలితాలనిచ్చిందని, విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలన వైపు అడుగులు వేశామని ఆయన పేర్కొన్నారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుంచి సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. ఏడాదిన్నరలో 50,000 కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని అధిగమించామని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి అంతా ఒక్కటే, అందరం కలిసి పనిచేసుకుందామని ముఖ్యమంత్రి బాబు తెలంగాణ ప్రజలకు సూచించారు. గతంలో అమరావతిని ఎడారి అని హేళన చేసిన వారికి అభివృద్ధి ద్వారానే సమాధానం చెప్తామని సీఎం అన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యులను చేస్తూ అమరావతిని స్ఫూర్తిదాయక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పోలవరం పూర్తయితే దక్షిణ భారతదేశంలో మనతో ఏ రాష్ట్రం పోటీ పడలేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎగువ నుంచి వచ్చే మిగులు జలాలను వాడుకోవడం వల్ల ఎవరికీ నష్టం లేదని, పోలవరం నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వాడుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తూ శుభవార్త చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడూ అడ్డు చెప్పలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వాడుకోవాలని ఆకాంక్షించారు. జగన్, కేసీఆర్ లాంటి నేతల సవాళ్లను అధిగమిస్తూ 2026ను అత్యుత్తమ ఏడాదిగా నిలిపేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.